సొరకాయ హల్వా అండి మిల్క్తో తయారు చేస్తాను. చూడండి ఎలా తయారు చేయాలి. ముందుగా సొరకాయ ముక్కలు కోసుకోండి, మిక్సీలో వేసుకోండి. చూడండి ఇలా మిక్సీలో వేసుకోండి. మెత్తగా వేసుకొని తయారు చేసుకోవాలి. ఇలా సన్నగా మిక్సీలో వేసుకోవాలండి. సొరకాయ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఆరిపోయేదాకా ఇచ్చేయాలి. చూడండి ఇలా మిక్సీలో వేసుకొని కడాయిలో వేసుకొని పొయ్యి మీద పెట్టుకోండి. ఈ నీళ్ళన్నీ ఆరిపోవాలండి. ఇది నాన్ స్టిక్ కడాయి కదా, చెక్కతో కదిలిస్తున్నాను. ఈ నీళ్ళు అన్నీ ఆరిపోయిన తర్వాత నెయ్యి వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని అప్పుడు పాలు వేసుకోవాలి. చూడండి పెట్టుకున్నారు కదా ఇలా పొయ్యి మీద సొరకాయ వెళ్తుంటాయండి. ఇది నీళ్ళు ఎగరకుండా ప్లేట్ పెట్టేయండి. 5 నిమిషాలు ప్లేట్ పెట్టేస్తే ఇక నీళ్ళు ఆరిపోయిన తర్వాత చూసుకొని తీసుకోవటం. చూడండి నీళ్ళు ఆరిపోతున్నాయి. సొరకాయ హల్వా దీంట్లో పాలు వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. బెల్లంతో తయారు చేస్తారు. అంటే చాలామంది పంచదారతో తయారు చేస్తారు కానీ అలా కాకుండా ఈ బెల్లం వేసి తయారు చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్ళు ఆరిపోయిన తర్వాత దీంట్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని అప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత పాలు వేసుకోవాలి. అంతేనండి. ఆ పాలు వేసుకున్న తర్వాత బాగా నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళు ఆరిపోయిన తర్వాత ఆపేయటం. నా వంటలు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి. నీళ్ళని ఆరిపోయిన తర్వాత ఇప్పుడు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకోండి. నీళ్ళు బాగా ఆరిపోతాయి. ఇలా కాసేపు ఫ్రై చేసుకుంటే సొరకాయ తీసుకొని ఫ్రై చేసుకొని బెల్లం వేసుకోవాలి. బెల్లము, యాలకుల పొడి, చూడండి ఫ్రై అయిపోయింది. బాగా నీళ్ళు ఆరిపోయింది. కొంచెంసేపు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు బెల్లం వేసుకుందాం. యాలకుల పౌడర్ అండి. బెల్లం,
అంతా బాగా కడిగిన తర్వాత బెల్లం బాగా ఆరిపోయిన తర్వాత ఇంట్లో వచ్చిన నీళ్ళు ఆరిపోయిన తర్వాత పాలు వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాం కదా, నీళ్ళు వచ్చి ఆరిపోయినాయి. తర్వాత బెల్లం నీళ్ళు ఆరిపోయిన తర్వాత ఇప్పుడు పాలు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి సొరకాయ పాలుతో హల్వా. ఇలా కలుపుకొని ఈ పాలన్నీ ఆరిపోవాలండి. అప్పుడు దాకా కలుపుకుంటూ ఉండండి. పాలు కలుపుకున్నాం కదండి, పాలన్నీ ఇంకిపోవాలి. రెడీ అయిపోతుంది. పాలు అన్నీ ఇంకిపోయేదాకా అలాగే కదిలించుకుంటూ ఉండాలి. అంతేనండి సొరకాయ పాలుతో హల్వా. చాలా టేస్టీగా ఉంటుందండి. సొరకాయతో ఏ చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి. సొరకాయ తింటే కూడా మంచిదే. రోజు కూరల్లో వాడండి సొరకాయ పచ్చడి అని సొరకాయ పచ్చడి. నా వీడియోస్లో ఉంది చూడండి, సొరకాయ పచ్చడి ఎలా చేయాలో. దీంతో సొరకాయతో పాయసం చేస్తారు, హల్వా చేస్తారు. స్వీట్స్లో ఎలా అంటే అలా చేసుకోవచ్చు. సొరకాయ హెల్త్ కూడా చాలా మంచిదండి. సొరకాయ జ్యూస్ కూడా తాగుతారు కొందరు. జ్యూస్ తాగని వాళ్ళు ఇలా తయారు చేసుకొని తినచ్చండి. హల్వా, సొరకాయ హల్వా. కూర కూడా వండుతారు కదండి, సొరకాయ కూర, సొరకాయ చట్నీ, సొరకాయ పులుసు. రోజు ఏదో రకంగా వాడితే సొరకాయ మంచిదేనండి. ఇలా బాగా పాలన్నీ ఇంకిపోవాలి. చూడండి, పాలన్నీ ఇంకిపోయినాయి. సొరకాయ పాలతో హల్వా అండి, ఇదేనండి. దీంట్లో ఇప్పుడు కావాలైతే జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని కలుపుకొని తినచ్చు. మేము ఇలాగే తింటామండి. కావాల్సిన వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, ఫ్రై చేసుకొని కొద్దిగా నెయ్యి వేసి కాజు, కిస్మిస్ ఫ్రై చేసుకొని వేసుకొని కలుపుకోండి. ఇంట్లో బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతేనండి సొరకాయ పాలతో హల్వా. చాలా టేస్టీగా ఉంటుందండి. సొరకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. సొరకాయతో ఏ వంటలు చేసినా బాగుంటాయండి. ఇలా చేసుకోండి, ఒకసారి చేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సూపర్, చాలా బాగుందండి. ఈ సొరకాయతో హల్వా చేయండి, పాయసం చేయండి, ఏదైనా బాగుంటాయండి. ఒకసారి పాయసం కూడా పెడతాను.
సొరకాయ సగ్గుబియ్యం పాయసం వీడియోస్లో పెట్టానండి, అంటే చేయలేదు, చేసి పెడతాను. మామూలుగా షార్ట్ వీడియో పెట్టాను, ఈసారి చేసినట్టు పెడతానండి వీడియో. సొరకాయ సగ్గుబియ్యం పాయసం కూడా చాలా బాగుంటుందండి బెల్లంతో చేస్తే. ఈసారి పెడతానండి వీడియో. ఇది చేసి చూడండి. సొరకాయ పాలతో హల్వా టేస్టీగా. సొరకాయ పాలతో హల్వా రెడీ అండి. నాన్ స్టిక్ కడాయిలోనే చేయండి, బాగా వచ్చింది. నేను నెయ్యి తక్కువ వేసానండి, మీ ఇష్టం. నెయ్యి బాగా వేసుకుంటే కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. నేను నెయ్యి తక్కువ వేసాను కదా, అందుకని నాన్ స్టిక్ కడాయిలో చేశాను. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. సొరకాయ పాలతో హల్వా. దీని మీద ఇంకా జీడిపప్పు అది వేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా చేసుకోండి. ఈ హల్వా చాలా టేస్ట్గా ఉంటుందండి, సొరకాయ హల్వా.